ఏమిరా గంగాద్రి, ఊళ్ళో జనాలు మన గురించి ఏమనుకుంటున్నారు? లంకకి రావణాసురుడు, ఈ ఊరికి మీరు అనుకుంటున్నారయ్యా. ఏమిరా? దేవుడు దేవుడు అనుకుంటున్నారయ్యా. మందైపోయినాదిరా, పోసుకోరా. అయ్యా మరి ఆ శంకర్ గాడేమిరా? మనతో మందులోకి సోడాలా కలిసిపోవాలి గాని మందులో మజ్జిగలా తయారైనాడు. వాడి టార్చరేమిరా నాయనా. వాడిని వదలను సార్. ఊరందరి ముందు ఎదవం చేసేసాడు. ముసలి బయట ఉంది కదా అని దాన్ని తక్కువ అంచనా వేయకూడదు. చెరువులో ఉన్నప్పుడే దాని బలం తెలుస్తుంది. ఏదో రోజు ఈ శంకర్ గఢ్ స్టేషన్కి రాకపోతాడా? వస్తే బయటికి పోతాడా? అబ్బబ్బబ్బబ్బ, ఏం మాట అన్నావు? పోలీసు అంటే నీలా ఉండాలి. ఒరే మనమడా, ఏంటే ముసలే? ఏరా మన దేవుని తుడిచే ఎన్ని రోజులైంది? ముసలి ప్రాప్తిరస్తు. కాస్త తినేసల్లరా. వద్దమ్మా, కడుపు నిండిపోయింది. ఏమో రామునికి ఆంజనేయుడు ఎంత భక్తుడో, కళ్యాణుడికి నువ్వు అంతే అల్లుడు. ఈ బోరింగ్ లో నీళ్లు రాకపోతే మన పరిస్థితి చెరువే. రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు, నిన్ను చూస్తే వదిలేస్తున్నాయి నా సొక్క బొత్తాలు. ఒరే కర్రీ కొడితే నిజంగా రత్తాలు వచ్చేది. వస్తాలే గాని ఏటి రత్తాలు? మన ఊరు పంచాయతీ మైక్ సెట్టు నీ పెళ్లి చూపులు పెద్దారి చెడిపోతున్నాయటగా. నా పెళ్లి గురించి మాట్లాడితే పళ్ళు రాలుతాయి. జాంపళ్ళ మామిడి పళ్ళ నీ 32 పళ్ళురా గొర్రె. లక్ష ఒప్పుదేమంటావా? ఇంకొంచెం తెల్లబడతావు. ఒరే గౌడికి అదే నువ్వు రెండే సబ్బడరా తెల్లబడతా. ఈసారి కాపాడడానికి పొలిమేరలో ఉన్న గండి ఆంజనేయ స్వామి అనుకున్నావా? ముందు నాకు పోలీసు ఉద్యోగం రాని మా ప్రెసిడెంట్ గడు అంతా తేలుతాను. అప్పుడు దాకా ఆటలో ఏంటో ఇళ్ళ గోల. ఏం చేస్తున్నారు? అంటే బిందులు బాగా బరువుగా ఉంటాయి కదా, సాయం చేద్దామని అడుగుతుంటే వాళ్ళేమో వద్దు అంటున్నారు. అదేం కాదు శంకర్. కథ అర్థమైందమ్మా. సారీ చెప్పరా, జరిపోతు. సారీ నాకు కాదురా. సారీ అమ్మా, సారీ. పాపం ఎందుకురా బుల్లి లేత పసిమొక్కలు నన్ను నిలిపేస్తున్నారు? పువ్వులు ఎంత అందంగా ఉంటాయో అమ్మాయిలు నవ్వితే కూడా అంత అందంగా ఉంటారా? ఏంలో అమ్మి సుబ్బులు, ఇప్పుడు నీ మొహంలో ఆనందం చూడాలి అంతే కదా అల్లుడు. ఇక చూసుకో. అందమైన చిన్నదిరా ఒన్ని కాడున్నదిరా, అందమైన చిన్నదిరా ఒన్ని కాడున్నదిరా, నిన్ను చూసాక మనసు ఆగలే నన్నదిరా, ఆగలే నన్నదిరా, ఆగలే నన్న. ఏం ఆగలేదంటుంది అల్లుడు. మోహం మోహం ఆగలేనంటది కరుడా. అప్పన్నా 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 తన మన అమ్మాయిలకే దండాలన్నా. ఓలి పిల్ల రూపాయి కావాలా, రూపాయి పువ్వులు కావాలో పిల్ల, రూపాయి కావాలా, రూపాయి పువ్వులు కావాలో పిల్ల, రూపురెక్కల చక్కగుంట రూపాయి ఎందుకో, రూపాయి పువ్వులు ఎందుకో, నా నలజన కరమక్క, నా నలజన కరమక్క, నలజన కరమక్క. ₹10 డబ్బులకి రాను మేస్తిరి. ఎక్కడికొచ్చేదా? మీరు రావద్దు, నేను పాడొద్దు. బుల్గో ఏంటో చూస్తున్నావా? చాలా పెద్ద మ్యాటర్. అదే మామూలు మ్యాటర్ కాదు. వస్తారు వస్తే ఇంకేమైనా ఉందా? అబ్బో రా రేపులుగా. నేను బిందెత్తుగాని దండం పెట్టాడే బాబు. ఏ పార్వతి, ఎంతసేపు స్నానం చేస్తావే? త్వరగా రా. అబ్బా వస్తున్నానే, స్నానం కూడా చేయనివరా? స్నానం మీద బండబడ, త్వరగా రావే. ఏంటే
గురించి తెగ మొత్తుకుంటున్నారు. అది మేము శంకర్తో డాన్స్ చేసాం తెలుసా. డాన్సా? అవునే, అక్కడ శంకర్ కనబడ్డాడు, నాతో కూడా డాన్స్ చేశారు తెలుసా. అసలు డాన్స్ చేయడానికి మీరెవరే? వాడు డాన్స్ చేసిన పాట పాడిన ఈ పార్వతితోనే. అయినా మీరు నా కొంప ముంచేలా ఉన్నారు. ఇక్కడ నుంచి నమో పవనేశ్వర. మళ్ళీ ఏదో సర్దింది. ఇది కాస్త చెల్లెలికి ఇచ్చేసిరారా. ఏంటమ్మయ్యా? తనకి ఇష్టమని చెగోడీలు చేసి నా బంగారు ఏదో పెట్టి పెడతావు కదా నరసమ్మ నాకు. మధ్యలో నేనే తినేస్తానులే. ఇదిగో పిల్లడా. ఇద్దగులు ఏమని పిలిచావు అక్కడ? వాయటి వాయ. శుభ్రంగా హాయిగా శ్రీవారు ఏమండి అని చిలక పలుకులు పలకొచ్చు కదా. ఏమే ఏం సిగ్గుపడుతున్నావు? సర్లేగానే దేనికి పిలిచినావు చెప్పు. వచ్చేటప్పుడు 10 రూపాయలు తీసుకొని మల్లెపూలు తీసుకురా. పూలా? నీకా? సరిపో. మా దొడ్లో తంగిడి పూలు పెట్టుకోయా, నీ జుట్టుకాయ కరెక్ట్. అయ్యో, తంగేడు పూలకి మల్లెపూలకి తేడా తెలియనోని నిన్నెలా ప్రేమించండ్రు బాబు. ఏంటేంటి తంగిడి పూలకి మల్లె పూలకా అంత తేడా ఉందా రెండిట్లకి? ఏంటా తేడా? చెప్పవా? పురానికి చెప్తులే. వద్దులే, ఎంత డబ్బు నాకెందుకు కానీ పప్పులు కొనుక్కొని సప్పరించుకో. వెళ్ళిపో. వెళ్ళేనా చిలక. ఈ ఆడోళ్ళు మగోళ్ళని ఎప్పుడైతే పూలు ఆడుకుని మానేస్తారో అప్పుడే మగోళ్ళ జీవితాలు బాగుపడతాయి. అప్పుడు దాకా బాగుపడదు. నాయనలారా ఏనండి మనకే. మల్లె పూల గల్లు మన్నయ్యి చేతిలోనా. ఎర్ర ముసలే, నాకు కూడా వేడి నీళ్ళు పెట్టవా, తానం చెయ్యాలి. నేను పెట్టను పోరా. ఓన్నయ్యా, తానం చేసి నేను సినిమాకి తీసుకెళ్దాం అనుకున్నాను. నీ కర్మ వెనకపోతే ఎవడేం చేస్తాడు? సినిమాకా? బాబా నన్ను ఒకసారి తీసుకెళ్ళరా. మరి ఎంత గట్టినాను? మరి సినిమా కన్నా క్యూట్ గా పెట్టి రెడీ అయిపో. సరే. ఏరా ఎలాగున్నాను రా? తానం చేసి వచ్చిన శవంలాగా ఉన్నదా? పదా పోదాం. యాడికే శ్మశానానికా? శ్మశానం ఏంట్రా? అది కాదే, ఈ వయసులో నేను బామలతో సినిమాలకు వెళ్ళాలి కానీ నీలాంటి బామలకి వెళ్ళకూడదు, తప్పు. అది కాదురా, నేను బాహుబలి చూడలేదురా. బలిచ్చిన ముసలమేక మొక్క వేసుకుని ఎన్నిసార్లు చూస్తావు బాహుబలి? పోయి దుప్పటి తప్పుకొని లోపింట్లో పడుకోపా. చూసింది ఏంటక్క? ఏంద్రా పూల రంగంలో తయారైపోతున్నావు, ఎక్కడికి? అది కొంచెం నిన్ను చూస్తే నాదిస్తే తగిలిందమ్మయ్యా. ఒక్క నిమిషం ఆశీర్వదించక్క. పోయిరా. చిలక చిలక అని చెప్పాడుతావు రామ చిలక. దా 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 నీ వయ్యారు. అబ్బా ఏంటో అప్పుడే తెచ్చేసావా? ఎట్టోనానే గరణ మొగుళ్ళ ఉన్నావు. ఆయన గరణ మొగుడు అయితే నీ మొగుడునా అంతేనా? సిగ్గే చూసావా, నీకోసం తెల్ల మెలుపులు తెచ్చిన. అయితే పెట్రోల్ ఇది ఒకసారి టర్న్ బ్యాక్ 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 బ్యాక్. సడన్ గా చూడకాయ ఫ్లో మిస్ అయిపోతున్నావు. జుత్తి అంటే సిక్కులు కొంత పువ్వులు దొరకలేదు. రెట్టకాయలతో తాను చేసేవేంటా? ఉంటా బాయ్ టాటా. ఏంటబ్బా దీని సూపులు ఇవి గుచ్చుకుంటున్నాయి.